కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి అవడానికి అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా సూచనప్రాయంగా చెప్పింది. టీఆర్ఎస్ పార్టీ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా పెట్టుకోవచ్చు అని అంటోంది ఆమె. పాత పేరు కొత్త ఎజెండా అని కూడా వ్యాఖ్యానించింది. 4 ఏళ్ల క్రితం 2022లో టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్గా మార్చారు. జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించాలని చెప్పి కేసీఆర్ అప్పట్లో తలపెట్టారు. అయితే పేరు మార్చాక ఆ పార్టీకి ఏదీ కలిసి రాలేదు. టీఆర్ఎస్గా ఉన్నప్పటి దూకుడు ఇప్పటి బీఆర్ఎస్లో లేదు. ఇప్పుడు ఈ పేరుని పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేది కవిత ఆలోచనగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ పేరు పెట్టుకోవడం వల్ల కవిత పార్టీకి ఇమ్మీడియట్గా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అందరికీ తెలిసిన పేరు, తెలంగాణ సెంటిమెంట్ని పండించే పేరు. అదే సమయంలో తనని దూరం పెట్టిన కేసీఆర్, కేటీఆర్లని ఇరుకున పెట్టచ్చు. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు తన పార్టీకి పెట్టాలని ఆమె మొన్నటిదాకా అనుకున్నది. అయితే టీఆర్ఎస్ పేరు పెట్టుకోవచ్చు అనే ఐడియా ఆమెకు ఎవరిచ్చారో తెలియదు. కానీ దీంతో కవిత ఒక దెబ్బకి 2 పిట్టల్ని కొట్టినట్టు అవుతుంది. బయటి శత్రువుల కన్నా ఇంటి శత్రువులే ప్రమాదం అని చెప్పటానికి ఇది తాజా ఉదాహరణ.